ఫ్రెండ్స్, జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం ఎలా శాశ్వతం అవుతాయి? అందుకే చిన్న కొటేషన్ చదివాను. ది బ్యాడ్ న్యూస్ ఈస్ టైమ్ ఫ్లైస్, బట్ ది గుడ్ న్యూస్ ఈస్ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఏం జీవితం ఇది అని వాటి వల్ల నీకు ప్రయోజనం ఏమీ లేదు. వాటిని వదిలిపెట్టి. ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? లేట్ ఎందుకు, టాపిక్ లోకి వెళ్ళిపోదాం. When there is gratitude, there will never be a lack of everything in life. నిన్ను సృష్టించిన సృష్టికర్తకి కృతజ్ఞత కలిగి ఉంటే జీవితంలో నీకు ఏ లోటు ఉండదు. కాళ్ళు చేతులు అన్నీ సరిగ్గానే ఉండి చూడడానికి బాగానే ఉన్నా కూడా తల్లిదండ్రులు అడిగింది కొనివ్వలేదనో, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో, అమ్మాయి ప్రేమకు ఒప్పుకోలేదనో, ఉద్యోగం రాలేదనో, జీవితంలో సమాజంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోలేకో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సాయంత్రానికే సద్దు చిన్న చిన్న సమస్యలకు కూడా చావాలి అనుకునేవారు ఇంకెంతమంది ఉన్నారు. అలాంటి వారికి ఈ నిక్ విజిక్ జీవితం ఒక చెంపపెట్టు లాంటిది. అన్నీ బాగున్నవాడు కూడా ఈ భూమి భారం అంతా తానే మోస్తున్నట్లుగా, ఈ లోకంలో ఎవరికి లేని బాధలను తానే భరిస్తున్నట్లుగా ఫీల్ అయిపోతే మరి అసలు కాళ్ళు చేతులనేవి లేకుండా కేవలం మొండె మాత్రమే ఉన్న నిక్ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అసలు ఆయన జీవితంలో ఎలాంటి ఇబ్బందులకు గురయ్యాడో ఊహించలేం. కాళ్ళు చేతులు లేకుండా చిన్న బాడీతో ఆయన అన్ని పనులు చేసుకుంటూ స్విమ్మింగ్, సర్ఫింగ్, కీబోర్డ్ టైపింగ్ చేస్తూ, పుస్తకాలు రాస్తూ మోటివేషన్ స్పీకర్గా ఇప్పటి వరకు 60కి పైగా దేశాల్లో పర్యటించి లక్షలాది మంది జీవితంలో ధైర్యాన్ని, జీవితంపై కోరికను నింపుతున్నాడు. అలాంటి ఆ గొప్ప వ్యక్తి యొక్క జీవితం గురించే, వారి జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను గురించే ఈ వీడియోలో నేను మీకు తెలియజేయబోతున్నాను. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గాను, ఇన్స్పిరేషన్ గాను ఉంటుంది. సో దయచేసి ఎండ్ వరకు మిస్ అవ్వకండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్కి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అది 1982వ సంవత్సరం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో దుసంక బోరిస్లావ్ అనే ఇద్దరు దంపతులకు డిసెంబర్ 4న ఒక బిడ్డ జన్మించాడు. అయితే ఎంతో ఆశగా తమ బిడ్డ కోసం ఎదురుచూస్తున్న ఆ దంపతులకు చివరికి ఒక చెడు వార్త వినాల్సి వచ్చింది. అదే అంగవైకల్యంతో వారికి బిడ్డ పుట్టాడు అని. డాక్టర్లు ముందుగా ఈ మాట ఆ తండ్రికి చెప్పినప్పుడు ఆ తండ్రి హాస్పిటల్లో నుండి బయటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నెమ్మదిగా తేరుకునొచ్చి బిడ్డ కోసం ఎదురుచూస్తున్న తల్లికి ఆ బిడ్డను చూపించాడు. కానీ తల్లి మొదట ఈ బిడ్డను చూసి భయపడింది. తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. ఎందుకంటే ఆ బిడ్డకు అసలు కాళ్ళు చేతులనేవి లేవు, కేవలం మొండెం మాత్రమే కనిపిస్తుంది. కాళ్ళు ఉండాల్సిన ప్లేస్లో ఒక చిన్న అవయవం వేలలాంటి ఆకారంలో ఉండి అది కూడా అతుక్కుని ఉంది. ఆ బిడ్డని హక్కును చేర్చుకోవడానికి ఆ తల్లిదండ్రులకు వారం సమయమే పట్టింది. అసలు ఆ బిడ్డ అలా పుట్టడానికి గల కారణం టెట్రా అమీలియా అనే అరుదైన వ్యాధి. ఇది 1,000,000 మందిలో ఒకరికి మాత్రమే వస్తుంది. ఇక ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డ పరిస్థితిని చూసి వారి మానసిక వేదన నుండి బయటకు వచ్చి ఆ బిడ్డ బతకడం కోసం ఏం చేయాలి అని ఆలోచించడం మొదలుపెట్టారు. ముందుగా తన కాళ్ళ దగ్గర అతుక్కొని ఉన్న ఆ వేళ్లను ఆపరేషన్ చేసి విడదీయమని డాక్టర్లను అడిగారు. ఎందుకంటే ఆ వేళ్ల ద్వారా చిన్న పనులు నిక్ చేసుకోవచ్చు అని అనుకున్నారు. ఇప్పుడు ఆ వేళ్లతోనే నిక్ వస్తువులను పట్టుకోవడం, పుస్తకంలోని పేజీలను తిప్పడం, విద్యుత్ చక్రాల కుర్చీని నడపడం, మొబైల్ ఫోన్, కంప్యూటర్ వంటి వాటిని ఆపరేట్ చేయడం వంటి ఎన్నో పనులను చేయగలుగుతున్నాడు. ఇక నిక్ని అతని తల్లిదండ్రులు అందరి పిల్లల్లానే పెంచాలని అనుకున్నారు. దేవుడు నిక్కి కాళ్ళు చేతులు ఇవ్వకపోయినా వాటి స్థానంలో తల్లిదండ్రులనిచ్చాడు. ఎందుకంటే అంగవైకల్యంతో పుట్టిన తమ బిడ్డకి ఆత్మశైర్యాన్ని నింపుతూ నిక్ తండ్రి నిక్కి 5 ఏళ్లు ఉన్నప్పుడే ఈత కొట్టడం నేర్పించాడు. నిక్ సముద్రంలో పెద్ద అలలపై సర్ఫింగ్ కూడా చేస్తాడు. నోటితో పెన్ను పట్టుకుని రాయడం నేర్చుకున్నాడు. మెడ కింద గోల్ఫ్ స్టిక్ పెట్టుకుని బంతిని కొట్టడం నేర్చుకున్నాడు. 8 ఏళ్ల వరకు అందరి పిల్లల్లాగానే తల్లి ఒడిలో పెరిగిన నిక్ ఇక స్కూల్కి వెళ్లి చదువుకోవాల్సిన టైం వచ్చింది. ఇక అప్పుడే అసలు సమస్య మొదలైంది. ఎందుకంటే ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం అంగవైకల్యం ఉన్న పిల్లల్ని సాధారణ పిల్లలు వెళ్లే స్కూల్కి పంపించరు. వారికి ప్రత్యేకమైన స్కూల్స్ ఉంటాయి. కానీ నిక్ తల్లిదండ్రులకి అలా తమ పిల్లవాడిని వేరే స్కూల్కి పంపించడం ఇష్టం లేదు. దాంతో ఆమె కోర్టులో కేసు వేసి అంగవైకల్యం ఉన్న తన బిడ్డకి తెలివితేటలు ఉన్నాయని, కావాలంటే వాటిని పరీక్షించి అందరూ పిల్లలు చదివే స్కూల్కి వెళ్లేలా పర్మిషన్ ఇవ్వాలని, ఇలాంటి పిల్లలకు అది అవసరమని నిక్ తల్లి పోరాడింది. దాంతో ఆస్ట్రేలియా చట్టాల్లో కొన్ని మార్పులు చేసి నిక్ని సాధారణ పిల్లలు చదివే స్కూల్కే పంపేలా కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. తల్లిదండ్రులు కాబట్టి నిక్లో ఎలాంటి లోపం ఉన్నా వారికి అది కనపడలేదు. కానీ బయట వారు అలా ఉండరు కదా. స్కూల్లోనూ బయట పిల్లలు నిక్ని ఎప్పుడూ కూడా ఎగతాళి చేస్తూ ఉండేవారు. దారిన పోయేవారంతా కూడా నిక్ని విచిత్రంగా చూసేవారు. ఈ చీత్కారాలన్నీ భరించలేక తన 10వ ఏటనే నేలలో మునిగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు నిక్. కానీ అదృష్టవశాత్తు ఆ ప్రయత్నం విఫలమైంది. తన పక్కన ఉన్న వారి ఎగతాళుల వల్ల నిక్ నిస్సహాయతకు లోనయ్యాడు. అలా నిస్సారంగా ఉన్న తన జీవితంలో
అనుకోకుండా ఒకరోజు తనలాగే కాళ్ళు చేతులు లేని ఒక మహిళ సాధించిన గొప్ప విజయాల గురించి పేపర్లో రావడం చూసిన తన తల్లి ఆ పేపర్ని నిక్కు చూపించింది. ఈమెలాగానే నువ్వు కూడా జీవితంలో ఏదో ఒకటి సాధించి ఇంకొంతమందికి ఇన్స్పిరేషన్గా నిలవాలి అని చెప్పింది. ఆ న్యూస్ని చూసి నిక్ తనలో పాజిటివిటీని పెంచుకున్నాడు. తనకి లేని దాని గురించి ఆలోచించడం పక్కన పెట్టేశాడు. ఉన్న దానిని ఎలా ఉపయోగించుకోవాలి, తన సొంతంగా తాను ఏం చేయగలను, ఎలా ఎదగాలి అనే ఆలోచనలో పడ్డాడు. జీవితంతో ప్రతి క్షణం పోరాడుతూ తన తోటి వాళ్ళలాగానే తాను కూడా 21 ఏళ్లకి గ్రిఫిత్ విశ్వవిద్యాలయం నుండి అకౌంటెన్సీ ఫైనాన్షియల్ ప్లానింగ్లో గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొందాడు. అంతేకాదు నిక్ ది బటర్ఫ్లై సర్కస్ అనే షార్ట్ ఫిల్మ్లో నటించాడు. 2010 మెథడ్ ఫెస్ట్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్లో అతని నటనకు గాను షార్ట్ ఫిల్మ్లో ఉత్తమ నటుడిగా అవార్డు పొందాడు. ఆయన అందరిలాగా కాదు, మామూలు వాళ్ళకంటే కూడా ఫాస్ట్గా అంటే నిమిషానికి 43 పదాలను టైపింగ్ చేయగలడు. ఇది మామూలు వాళ్ళకి కూడా అంత ఈజీ కాదు. అలాంటిది తనకు ఉన్న చిన్న అవయవంతోనే ఎంతో కష్టపడి నేర్చుకున్నాడు. నిక్ ప్రతి నిమిషం కూడా పోరాడుతూనే వచ్చాడు. తాను నేర్చుకోవాలి అనుకున్నది ఎంత కష్టమైనా సరే పట్టుదల విడవకుండా నేర్చుకుంటాడు. ఇలా తాను పొందిన స్ఫూర్తిని ఇతరుల్లో నింపాలనుకున్నాడు. ఆయన తన మొదటి ప్రసంగాన్ని 6 ముందు ఇచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడైతే లక్షల్లోకి వెళ్ళింది. అతను జీవితంలో నిరాశకు లోనవుతున్న వారిని, పిల్లల్ని తన స్పీచ్లతో మోటివేట్ చేస్తుంటాడు. ఇక 9 మార్చి 2002న అతను కాలిఫోర్నియాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. ఇక 2008లో డల్లాస్ సమీపంలోని టెక్సాస్లోని మెక్నేలో నిక్ ఒక మోటివేషనల్ స్పీచ్ ఇచ్చాడు. అతని స్పీచ్ను విన్న కన్నే మియాహారా అతన్ని కలిసి తన స్పీచ్కి ఎంతో ఇన్స్పైర్ అయ్యని చెప్పి అతనంటే ఇష్టమని చెప్పింది. ఇక ఆ తర్వాత వారు ఫిబ్రవరి 12, 2012న వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జంటకు గాను 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు ఉన్నారు. నిక్ కేవలం తన స్పీచ్లతోనే కాదు, తన పుస్తకాలతో కూడా ఇతరుల జీవితంలో ఆశలను చిగురింపజేస్తున్నాడు. నిక్ మొదట లైఫ్ వితౌట్ లిమిట్స్ ఇన్స్పిరేషన్ ఫర్ ఏ రెడిక్యులస్లీ గుడ్ లైఫ్ అనే బుక్ని రాశాడు. ఈ బుక్ ఇప్పటికీ 32 భాషల్లో అనువదించబడింది. అంతేకాదు లైఫ్ వితౌట్ లిమ్స్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఎంతో మందికి ఉచితంగా సహాయం చేస్తున్నాడు. ఇప్పటి వరకు నిక్ 60కి పైగా దేశాల్లో తిరిగి లక్షల మందికి తన స్పీచ్లతో మోటివేషన్ ఇచ్చాడు. ప్రజలలో స్ఫూర్తిని నింపడానికి ఆయన ఏవేవో కథలు చెప్పక్కర్లేదు. జీవితంలో ఆయన చేసిన పోరాటం గురించి చెప్పినా చాలు. ఎందుకంటే ఆయన జీవితమే ఒక ఇన్స్పిరేషన్. మామూలుగా అయితే ఎవరికైనా తీరని కష్టం వస్తే వాళ్ళు దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోతారు. కానీ నిక్ అలా కాదు. ఆ దేవుణ్ణి అతను మనస్ఫూర్తిగా నమ్ముతాడు. మనం పనికిరాని వారం అనుకోవడం ఒక పెద్ద అబద్ధం అంటాడు నిక్. జీవితంలో ఏం చేయలేమో అన్న విషయం మీద దృష్టి పెడితే ఉపయోగం లేదు. ఏం చేయగలమో అన్న ఆలోచన మొదలైతే చాలా సాధించగలం అన్నది అతని సూత్రం. మిమ్మల్ని మీరు ప్రేమించిన రోజున ఏదైనా సాధ్యమవుతుంది. పడిన ప్రతిసారి లేచి నిలబడగలిగితే విజయం దక్కి తీరుతుంది అన్నది అతని నమ్మకం. ఆ నమ్మకమే అతన్ని ముందుకు నడిపిస్తుంది. లక్షలాది మందిలో కొత్త ఆశలు నింపుతుంది. నిక్ జీవితం గురించి మన టెక్స్ట్ బుక్స్లో కూడా ఒక పాఠం ఉంది. కాళ్ళు చేతులు లేనివారు కాదు అంగవైకులు, ఆశ ధైర్యం లేని వారే నిజమైన అంగవైకల్యం కలవారు అంటాడు నిక్. ఒకప్పుడు బ్రతకలేక 10 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్న నిక్ ఇప్పుడు తన జీవితంపై, తన అంగవైకల్యంపై పట్టు సాధించి ముందుకు వెళుతూ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలబడుతున్నాడు. మీకు సమస్యలున్నాయి, నాకు సమస్యలున్నాయి. నాకు కాళ్ళు చేతులు లేవు కాబట్టి మీకంటే నాకు ఇంకాస్త ఎక్కువ సమస్యలే ఉన్నాయి. అయినా కూడా నేను పడుతూ లేస్తూ నేను సాధించాలి అనుకున్న పనులని సాధిస్తూ ముందుకు సాగుతున్నా. నాలాంటి వారితో పోల్చుకుంటే అన్నీ బాగా ఉన్నవారు ఇంకెన్ని సాధించగలరు అంటూ నీకు ప్రజల్లో ధైర్యాన్ని నింపుతుంటారు. ఎప్పుడైనా ఏ రోజైనా ఏ విషయంలో అయినా మీకు నిరాశ ఎదురైనప్పుడు నిక్ గురించి చదవండి, అతని వీడియోలు చూడండి. మీ జీవితంలో ఉన్న నిరాశ దూరమై జీవితం పట్ల ఆశ కలుగుతుంది, భవిష్యత్తుపై భరోసా ఏర్పడుతుంది. నిక్ సాధించగా నేనెందుకు సాధించలేను అనిపిస్తుంది. అలా అనిపించాలని నిక్ కూడా కోరుకుంటున్నారు. చూసారా, నిక్ తన జీవితంలో ఫెయిల్యూర్ ఎదురైనప్పుడు ఎలా ఆలోచించారో. మరి మనం మన జీవితంలో ఫెయిల్యూర్స్ ఎదురైనప్పుడు ఎలా ఆలోచిస్తున్నాం? ఇలాగే ఆలోచిస్తున్నామా? మన ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసా? I am a failure, so don't try to tell me there's so much potential inside me, because at the end of the day I will never find a job. I need more experience. I have been out of work too long, and don't try to convince me that there is real value inside of me, because deep down I know I am useless and unemployable, and nothing you say will make me believe I will make it in this world. చూసారా, ఈ మాటలు నేను దేనికి పనికిరాను అనే విధంగా ఉన్నాయి. కానీ మనం ఆలోచన చేసినట్లయితే కింద నుంచి మరొక్కసారి పైకి చదువుదాం ఫ్రెండ్స్. I will make it in this world, and nothing you say will make me believe I am useless and unemployable, because deep down I know there is a real value inside of me, and don't try to convince me that I have been out of work too long. I need more experience. I will never find a job, because at the end of the day
there's so much potential inside me. So don't try to tell me I am a failure. చూసారా, పాజిటివ్గా ఆలోచిస్తే ఎలా ఉంటుందో. ఏం జీవితం ఇది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించేదానికన్నా నా జీవితానికి ఏం తక్కువైంది అని సంతోషంగా బ్రతికి చూడండి. జీవితం ఎంత బాగుంటుందో. మనకన్నా కొన్ని వేల మంది బాగుండి ఉండవచ్చు, కానీ కొన్ని కోట్ల మంది కన్నా మనం బాగున్నామన్న సంగతి మర్చిపోకండి. నీ గమ్యం చేరకుండా నిన్ను వెనక్కి లాగేవి, నిన్ను ముందుకు వెళ్లకుండా అధైర్యపరిచేవి నీలో ఉన్న నీ ఆలోచనలే, నీ పట్ల నీకున్న అనుమానమే. వాటి వల్ల నీకు ఏ ప్రయోజనమూ లేదు. వాటిని విడిచిపెట్టు. నిజమేనండి, అన్నీ ఉన్నా కూడా మనకి ఇంకా ఏదో లేదని బాధపడుతూ ఉంటాం. అదే మన దౌర్భాగ్యం. చూసారా, నెగిటివ్ థాట్స్ ఒక క్యాన్సర్ పుండు మనల్ని ఎలా తినివేస్తుందో, అలాగే మన నెగిటివ్ థాట్స్ కూడా మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అందుకే ఈ నెగిటివ్ ప్యాటర్న్ విషయంలో, నెగిటివ్ థాట్స్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక యజమాని ఒక కావడికి 2 కుండలను 2 వైపులా వేలాడదీసి ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి అవసరమైన నీటిని మోసుకెళ్తూ ఉండేవాడు. ఇలా కొద్ది రోజులు జరిగిన తర్వాత అందులో ఒక కుండకు, ఆ 2 కుండల్లో ఒక కుండకు చిన్న రంధ్రం పడింది. చిన్న రంధ్రం పడి ఆ నీరు కారిపోసాగింది. అయితే ఆ యజమాని ఈ విషయం పెద్దగా పట్టించుకోలేదు. కానీ మంచి కుండ ఈ చిల్లుకుండను చూసి, నువ్వు చిల్లుకుండవి, నేను మంచి కుండని, నీ వల్ల యజమానికి ఎటువంటి ఉపయోగమూ లేదు, పైగా ఎంతో శ్రమ తప్ప అంటూ ఎంతో నిందిస్తూ అవమానిస్తూ ఎగతాళి చేస్తూ ఉండేది. ఆ మాటలు ఈ చిల్లుకుండకి ఎంతో బాధగా అనిపించేవి. కానీ పెద్దగా పట్టించుకునేది కాదు. కానీ రోజు రోజుకి ఈ ఎగతాళి మాటలు, ఈ మంచికుండ అనే ఎగతాళి మాటలు తట్టుకోలేక ఒకరోజు యజమానితో తన గోడు వెళ్ళపోసుకుంది. తన బాధను తెలిపింది. అయ్యా, నేను చిల్లుకుండను, నేను ఎందుకు పనికిరాను, నీకు దేనికి ఉపయోగపడను, పైగా ఈ మంచికుండ అనే మాటలను నేను తట్టుకోలేకపోతున్నాను, నేను నీరు కారకుండా ఏదైనా చెయ్యండి అని బ్రతిమాలాడింది, బాధపడింది. అప్పుడు ఆ యజమాని ఆ చిల్లుకుండ వంక చూస్తూ చిరునవ్వు నవ్వుతూ, ఓ చిల్లుకుండ, దీనికే ఇంత బాధపడుతున్నావా? అయితే నీకు తెలియని ఒక విషయం చెప్తాను, విను. మనం వచ్చే దారిలో ఎన్నో పూల మొక్కలు ఉన్నాయి, గమనించావా? అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయనుకున్నావు? నీకు రంధ్రం పడిందని తెలిసే నేను వచ్చే దారిలో పూల మొక్కలు విత్తాను. అవి అందమైన రంగురంగుల పూల మొక్కలుగా పెరిగి ఎంతో మంచి పూలను, అందమైన రంగురంగుల పూలను ఇస్తున్నాయి. వాటిని కొన్ని దేవునికి పెట్టి మరికొన్ని అమ్ముతూ సంపాదిస్తున్నాను. నీ వల్ల నాకు ఉపయోగమే కానీ నష్టము లేదు. కాబట్టి ఇతరులు అనే మాటలకు నువ్వు బాధపడవద్దు, వాటిని పట్టించుకోవద్దు అని చెప్పాడు. ఆ యజమాని మాటలు వింటున్న ఈ మంచికుండ విషయం గ్రహించి తన తప్పు తాను తెలుసుకుని చిల్లుకుండకు క్షమాపణ చెప్పింది. అంటే మన పని మనం నిజాయితీగా చేసుకుని పోతూ ఉంటే ఎప్పటికైనా మనం విజయం సాధిస్తాము. విమర్శకులు అనే మాటలకు స్పందించకూడదు. మనమేమిటో ఈ లోకానికి నిరూపించుకున్న తర్వాత వారే తమ తప్పు తెలుసుకొని పశ్చాత్తాపపడతారు. ఫ్రెండ్స్, ఈ కథ కల్పితమే కావచ్చు, కానీ మన జీవితానికి ఒక చక్కని సందేశాన్ని ఇస్తుంది కదా. తుఫాను విసిరినప్పుడు చెట్లు మొక్కలు శ్రమ ఎదుర్కొనుట నిజమే, కానీ ఆ బలమైన గాలిని బట్టి చెట్టు ఎంతగా కదల్చబడుతున్నదో
అంత లోతుగా దాని వేరు పాతుకుపోతున్నదని మీకు తెలుసా? చూసారా, మన జీవితాన్ని ఎప్పుడూ పక్కవారితో పోల్చుకోవద్దు. ఎందుకంటే సూర్యచంద్రులు ఇద్దరూ లోకానికి వెలుగునిచ్చేవారే. ఎవరు వీరిలో ఎవరు గొప్ప అంటే మన దగ్గర సమాధానం ఉండదు. ఎవరి సమయంలో వారే గొప్ప. మనం కూడా అంతే, దేనికైనా సమయం రావాలి. ఫ్రెండ్స్, నేను ఒక చిన్న కొటేషన్ చదివాను. ది బ్యాడ్ న్యూస్ ఈజ్ టైమ్ ఫ్లైస్, ది గుడ్ న్యూస్ ఈజ్ యు ఆర్ ది పైలట్. చూసారా, టైము కాలం స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంది. కానీ అందులో ఉన్న పైలట్ నీ చేతిలోని సమయంని, నీ జీవితాన్ని ఎలా మలుచుకోవాలో అది నీ చేతుల్లోనే ఉంది. నడిచేది నరకప్రాయమే అయినా నడక మానకు. నేటి ఘన విజేతలు కూడా ఒకనాడు విజయపథంలో ఇబ్బందులు ఎదుర్కొన్న వారేనని మర్చిపోకు. జీవితంలో మీరు బాధపడే రోజుల్లోనే మీరంటే ఏమిటో, ఎలా ఉండాలో తెలుసుకుంటారు. ఆ రోజులే మిమ్మల్ని ఓ మనిషిలా తయారు చేస్తాయి. చూసారా, మన జీవితాన్ని ఎప్పుడూ పక్కవారితో పోల్చుకోవద్దు. ఎందుకంటే సూర్యచంద్రులు ఇద్దరూ లోకానికి వెలుగునిచ్చేవారే. ఎవరు వీరిలో ఎవరు గొప్ప అంటే మన దగ్గర సమాధానం ఉండదు. ఎవరి సమయంలో వారే గొప్ప. మనం కూడా అంతే, దేనికైనా సమయం రావాలి. నీ గమ్యం చేరకుండా నిన్ను వెనక్కి లాగేవి, నిన్ను ముందుకు వెళ్ళనీయకుండా అధైర్యపరిచేవి నీలో ఉన్న ఆలోచనలే, నీ పట్ల నీకున్న అనుమానాలే. వాటి వల్ల నీకేమీ ప్రయోజనం లేదు. వాటిని వదిలిపెట్టేసేయి. సంతోషం అనేది మన మనసులో సృష్టించుకోవాలి. అప్పుడే మన జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఫ్రెండ్స్, జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం ఎలా శాశ్వతం అవుతాయి? అందుకే ప్రతి నిమిషం సంతోషంగా, ఆనందంగా గడిపేద్దాం. ఏమంటారు? God is not going to forget you. Never give up on God, because God will not give up on you. And if you were me, man, wouldn't you be excited if God would use you to bring one soul to eternity?